అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. జనవరి 10వ తారీఖు నుంచి 19 వరకు ఏదైతే వైకుంఠ ఏకాదశి సందర్భంగా టీటీడీ సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తుందని చెప్పాలి. ఏదైతే గతంలో రద్దీ దృష్ట్యా అనేక ఏర్పాట్లతో టీటీడీ పూర్తిగా పూనుకునిందని చెప్పాలి. క్యూ లైన్లు కావచ్చు, వచ్చేటువంటి భక్తులకు సౌకర్యవంతమైనటువంటి షెల్టర్ కావచ్చు, ఆరోగ్యపరమైనటువంటి హెల్త్ క్యాంపులు కావచ్చు, ప్రతిదీ కూడా సామాన్య భక్తులకి పెద్దపీట వేస్తూ టీటీడీ అధికారులు ఏర్పాట్లతో చేస్తున్నారు. ప్రజెంట్ మనం చూస్తున్నాం భూదేవి కాంప్లెక్స్ లోని కౌంటర్ జారీ సెంటర్లు ఇవన్నీ ఏదైతే మొత్తంగా 8+1 సెంటర్లు అయితే టోకెన్ జారీ చేసేటువంటి సెంటర్లు ఉన్నాయి. వీటిలో 95 కౌంటర్లు సైతం టోకన్ల జారీ ప్రక్రియ ప్రారంభించనున్నారు. ఏదైతే తిరుపతిలోని 8 సెంటర్లు, తిరుపతిలోని 1 సెంటర్లో టోకన్ ప్రక్రియ అన్నది ఇవ్వడం జరుగుతుంది. సామాన్య భక్తులకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా స్వామివారి దర్శనానికి అన్ని ఏర్పాట్లు అయితే టీటీడీ పకడ్బందీగా చేపట్టిందని చెప్పాలి. ఇప్పుడే జస్ట్ ఒక 1 అవర్ ఇప్పుడే ఈఓ గారు కూడా వచ్చి క్యూ లైన్లు వాటంటి కూడా పరిశీలించినటువంటి పరిస్థితి. ఏదైతే జిల్లా కలెక్టర్ కావచ్చు, ఎస్పీ గారు కావచ్చు, ఈఓ శ్యామలరావు గారు కావచ్చు, అన్ని కౌంటర్లో సెంటర్లో కూడా క్షుణ్ణంగా పరిశీలించి తగు జాగ్రత్తలు మెలకులైతే అధికారులకు సమన్వయం చేసుకుని ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. సామాన్య భక్తులకు మాత్రం ఈ వైకుంఠ ఏకాదశి దర్శనానికి అన్ని సర్వసిద్ధమైనటువంటి ఏర్పాట్లు అయితే పకడ్బందీగా టీటీడీ ఏర్పాటు చేస్తుందని చెప్పవచ్చు. గతంలో ఉన్నటువంటి రద్దీ దృష్ట్యా కూడా టీటీడీ తగు జాగ్రత్తలు అయితే చేపడుతుంది. ఏదైతే క్యూ లైన్ల సంఖ్య పెంచడం కానీ, క్యూ లైన్ లో ఉన్నటువంటి చిన్నపిల్లలతో వచ్చేటువంటి వృద్ధులు కానీ వారికంతా కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా హెల్త్ పరంగా కూడా క్యాంపులు ఏర్పాటు చేయడం, వాళ్ళకు ఫుడ్ కావచ్చు, తాగేందుకు నీరు కావచ్చు, ప్రతిదీ కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా సామాన్య భక్తులకు పెద్దపీట వేసేలాగైతే ఏర్పాట్లు అయితే ఈఓ శ్యామలరావు ఆధ్వర్యంలో పకడ్బందీగా ఏర్పాట్లు అయితే చేయడం జరుగుతుందని చెప్పాలి. ఇప్పుడు ఉన్నటువంటి కౌంటర్లో సైతం ఇక్కడ తోపులాట్లు లేకుండా 1 by 1 తీసుకొని ప్రతి ఒక్క భక్తుడు సైతం ఒక టోకెన్ తీసుకునే విధంగా సరైనటువంటి వెసులుబాటు కల్పించే విధంగా టీటీడీ ఏర్పాట్లు అయితే చేస్తుంది. తిరుపతిలోని అన్ని 8 సెంటర్లో కూడా అన్ని ఏర్పాట్లు ఏదైతే క్యూ లైన్లో కావచ్చు, వాన వచ్చినా, వర్షం పడినా కానీ, ఎండకు కానీ ఏదైనా కావచ్చు, షెల్టర్ పరంగా కూడా అద్భుతమైనటువంటి క్యూ లైన్ల ఏర్పాటు అయితే టీటీడీ చేపట్టిందని చెప్పాలి. ఏదైతే వైకుంఠ దర్శనానికి వచ్చేటువంటి భక్తులకు మాత్రం అన్ని ఏర్పాట్లతో సర్వం సిద్ధం చేస్తుంది టీటీడీ. ఓవర్ టు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.